అమ్మా శారద, నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావటం లేదమ్మా. అర్థమయ్యేలాగా నేను చెప్తాను తాతయ్య. వినయ్, వినయ్ వినయ్ ఈ ఇంట్లోనే ఉన్నాడా? అంటే మీరు వినయ్ని బుర్ఖాలో ఈ ఇంట్లోనే దాచిపెట్టారని అఖిల మోపిన అభియోగం నిజమేనా? తాతయ్య, నన్ను బుర్కాలో ఈ ఇంట్లో దాచాలని అమ్మ వీళ్లపై మోపిన అభియోగంలో నిజం ఉందేమో గాని వీళ్ళు తప్పు చేస్తారన్న మాటలో మాత్రం నిజం లేదు తాతయ్య. చెప్పాలంటే ఈ ఇంట్లో నాకు నేనుగా నా పూర్తి ఇష్టంతో ఇలా ఇక్కడుంటున్నాను. నీ ఇష్టానికి ఉంటున్నానంటున్నావు సరే, కానీ నిన్నిక్కడ మీ అమ్మ వాళ్ళు చూస్తే కష్టం ఎవరికిరా? వీళ్ళకే కదా. మరేం చేయను తాతయ్య, ఇంట్లో 16 రోజుల పండగ జరుగుతోంది, ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది, నాకు కుదరదు నువ్వు వెళ్ళు అని చెప్పి అమ్మ నన్ను అక్కడికి పంపించింది. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నాకు బలవంతంగా ఒక అమెరికన్ ఎన్ఆర్ఐ ఫ్యామిలీతో నిశ్చితార్థం ఏర్పాటు చేసింది. ఏంట్రా నువ్వు చెప్పేది? మీ అమ్మ అంత పని చేసిందా? దానికి సాక్ష్యం నేనే తాతయ్య. మీ అమ్మ ఇలాంటి పనులు చేయడంలో ఆశ్చర్యం లేదు, కానీ వాళ్ళ తప్పులో నువ్వు కూడా భాగమయ్యావు చూడు, అదే బాధగా ఉంది వినయ్. నన్ను క్షమించు బావా, నా ప్రాణం పోయినా నేను ఇందుకు ఒప్పుకునేవాడిని కాదు. కానీ అమ్మా, నువ్వు ఆ బట్టలు కట్టుకొని పీటల మీద కూర్చుంటావా, లేక నేను దీన్ని పేల్చుకుని ఇక్కడే పాడెక్కమంటావా? అందుకే తప్పలేదు బావా, ఇందులో నా తప్పేం లేదు బావా. ఇక నేను వీళ్ళతో ఉండలేను బావ, నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. నాతో పాటా? వద్దు వినయ్. వద్దంటే విద్య నాకు దక్కకుండా చేస్తారు బావా, ప్లీజ్ బావా. ఇప్పుడు నా అదృష్టం బాగుండి నువ్వు వచ్చావు, కానీ లేదంటే మా అమ్మ నన్ను ఇటు నుంచి అమెరికా పంపించేసేది. ఈ నరకం నాకు వద్దు బావా, ప్లీజ్ బావా, నన్ను నీ వెంట రానివ్వు బావా, ప్లీజ్ నీతో తీసుకెళ్ళు, ప్లీజ్ బావా. సరే, థ్యాంక్ యూ బావా. ఎంత పనిచేసావు అఖిల! ఆస్తి విషయంలో నా మనవడికి అన్యాయం జరిగేలా చేస్తూ ఇప్పుడు పెళ్లి విషయంలో విద్యకి ఇంత అన్యాయం చేస్తావా? మనవడా, ఇంత జరిగినప్పుడు నీ వెనకాల వినయ్ రావడం తప్పు కాదు. నువ్వు వినయ్ని ఈ ఇంట్లో ఇలా దాచడం అస్సలు తప్పు కాదు. కానీ ఇంతటితో ఆగడమే తప్పు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళకపోవడమే పెద్ద తప్పు. ఏం మాట్లాడుతున్నావు తాతయ్య? ఆగక ఏం చేయాలి? ముందుకంటే ఎటెళ్ళాలి?
వినయ్ విద్యల ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారింది. కానీ ఇక్కడే ఆగింది. ఆ పెళ్లి బంధాన్ని పేగు బంధంగా దారి తీయాలి మనవడా. అలా దారి తీయాలి అంటే వీళ్ల కార్యానికి కాపురానికి మనం ఇప్పుడే దారి వెయ్యాలి. లేదు తాతయ్య, అలా కుదరదు. ఒకవేళ అలా జరగాలంటే అత్తయ్యకి చెప్పాలి తాతయ్య. అలా చెప్పకూడదు మనవడా. చెప్తే బుల్డోజర్లా వచ్చి అడ్డుపడిపోతుంది. మావయ్య గారు, చెప్పకపోతే తప్పు చేసినట్టు అవుతుంది కదా. అఖిల ఇప్పటిదాకా చేసినవి ఒప్పులు కావు కదమ్మా. తాతయ్య, ఆవిడ మాట తప్పిందని నేను కూడా మాట తప్పాలా? ఇప్పటికే వీళ్ళిద్దరి పెళ్లి విషయంలో అత్తయ్య అవకాశం దొరికినప్పుడల్లా ఊరి జనాల ముందు ఎలా మాట్లాడుతుందో చూసే ఉంటావు కదా. వీళ్ళిద్దరి మధ్య బంధం కేవలం 2 జీవితాలకు సంబంధించింది కాదు తాతయ్య, 2 విభిన్న మనస్తత్వాలది. అత్తయ్య గురించి పూర్తిగా తెలిసిన మేము మీరు చెప్పిన మాటలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేము. తప్పుగా అనుకోకండి తాతయ్య. వీళ్ళిద్దరి మధ్య బంధం ఒకటవ్వాలంటే అది అత్తయ్య మద్దతుతోనే జరుగుతుంది.